దర్యాప్తు జరగాలి, మాధవి రాజీనామా చేయాలి, విపక్షాలు సుప్రీం సుమోటోగా స్వీకరించాలి ఖర్గే, జేపీసీ అంటే మోడీకి భయం రాహుల్, తక్షణం దర్యాప్తు జరిపించాలి యేచూరి, ఆర్థిక వ్యవస్థల హైజాక్ ఆర్జేడీ, ఇదంతా విదేశీ కుట్ర, విపక్షాలు వారికి సహకరిస్తున్నాయి బీజేపీ, ఆరోపణలు పచ్చాబద్దాలను మా ఆర్థిక వ్యవహారాలు తెరిచిన పుస్తకం, అదాని గ్రూపులు పెట్టుబడులు లేవు, సెబీ చీఫ్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఆ హిండెన్బర్గ్ అనేటువంటిది ఒకసారి మోసం చేసింది, అదే సంస్థ మళ్ళీ మోసం చేస్తుంటే ఆ మోసానికి తాళం వేసేటటువంటి దరిద్రం మన దేశంలో పట్టి పీడిస్తోంది. లేకపోతే రైలు పట్టాలపై ఘోరం, రైలు ఢీకొని ఇద్దరు కూడతోళ్లతో సహా రైల్వే ట్రాక్మన్ మృతి, భర్త కన్నబిడ్డలను కళ్ళెదిట కోల్పోయిన భార్య, తెలంగాణలో మేడ్చల్ గోడువెల్లి రైల్వే స్టేషన్లో దుర్ఘటన, పట్టాలపై దూరంగా రైలు వస్తుంది, విధి నిర్వహణలో ఉన్న ట్రాక్మెన్ పట్టాల సమీపంలో పెరిగిన గడ్డిని తొలగిస్తున్నాడు, ఆ ట్రాక్మెన్ చిన్న కూతురు నాన్న అంటూ తండ్రి కోసం పరిగెడుతూ పట్టాలు దాటుతుంది, చూసిన ట్రాక్మెన్ పెద్ద కుమార్తె చెల్లెలను ఆపేందుకు పరిగెడుతూ కేకలు వేసింది, అరుపులు విన్న ఆ తండ్రి తన బిడ్డలను కాపాడుకునేందుకు యత్నిస్తుండగా రైలు రూపంలో దూసుకొచ్చిన మృత్యు ఆ ముగ్గురిని కబలించింది. మేడ్చల్ జిల్లా కేంద్రంలోని గౌడువేలి రైల్వే స్టేషన్లో ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనలో కృష్ణ అనే ట్రాక్మెన్ అతని కుమార్తెలు వర్షిత వరిని ప్రాణాలు కోల్పోయారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం గౌడువేలి రైల్వే స్టేషన్ ట్రాక్మెన్గా పనిచేసే కృష్ణ ఆదివారం విధులు ముగిసిన తర్వాత కుటుంబంతో కలిసి బయటికి వెళ్లేందుకు భార్యాబిడ్డలను రైల్వే స్టేషన్ తీసుకొచ్చాడు. భార్య పిల్లలను ప్లాట్ఫామ్పై ఉంచిన కృష్ణ పట్టాల వద్ద పనిచేసుకుంటున్నాడు. మరోపక్క ప్లాట్ఫామ్పై ఆడుకుంటున్న వరిని తండ్రిని చూసి అతని వద్దకు వెళ్లేందుకు పరుగు తీసింది. ప్లాట్ఫామ్ చివరికి వెళ్లి పట్టాలు దాటి యత్నం చేసింది. గమనించిన కృష్ణ పెద్ద కుమార్తె వర్షిత చెల్లెలను ఆపేందుకు ఆమె వెంట పరిగెత్తింది. మరోపక్క పిల్లలు ఉన్న ట్రాక్ మీద రైలు వస్తుండని గమనించి కృష్ణ వారిని కాపాడేందుకు పరుగు తీశాడు. అయితే ఆ ట్రాక్ మీద సికింద్రాబాద్ వెళ్తున్న రాయలసీమ ఎక్స్ప్రెస్ వారు ఇండి కొట్టగా చెల్లాచెదురుగా ఎగిరిపడ్డ ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. కళ్ళ ముందే తన ఇద్దరు పిల్లలు భర్తను కోల్పోయిన కవిత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం మీద రైల్వే అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నటువంటి వార్తని